నమస్తే. నాతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 2 లక్షల ఉద్యోగాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు గతంలో జరిగినాయి. గ్రూప్ 2 కూడా కేసీఆర్ హయాంలో ఒక్కసారి కూడా జరగలేదు. ఒకసారి మాట్లాడదాం. ఆయన గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఆ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆమోదించాలి, ఖచ్చితంగా రాజీనామాను ఆమోదించాలని ఇంతకుముందే మాట్లాడిన ఒకసారి మాట్లాడదాం జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు మీరు. సో ముందుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి గవర్నర్ దగ్గర. ఇంతకుముందే మీరు మాట్లాడారు, ఏంటి దాని గురించి ఏం చెప్పండి? ఏదైనా ఆరోపణలతోని తొలగించాలని చెప్పి అంటే తొలగించే పరిస్థితి ఏర్పడ్డట్టయితే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ అవసరం. దానికి ఇక్కడ ఏదైతుందో చైర్మన్ కానీ మెంబర్స్ కానీ దోస్ హు హావ్ రిజైన్డ్ ఆన్ దేర్ ఓన్, ఇట్ నిడ్ నాట్ బి సెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ గారి పరిధి లోపలనే ఈ రాజీనామాలపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. వారు రిజైన్ చేసి దాదాపు 4 రోజులు గడుస్తుంది. ఇంతవరకు దానిపై తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో మీరు కొత్త చైర్మన్ కానీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం ముందుకు పోలేకపోతుంది. అన్లెస్ చైర్మన్ భర్తీ అవుతేనే కానీ ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో మనం ఆరంభించలేం. ఉదాహరణకు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇట్స్ ఓన్లీ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్. ఆ బోర్డు అప్రూవల్ పెండింగ్ ఉండడంతో ఏదైతే ఉందో వాళ్ళు నియామకాలు అందించలేకపోతున్నారు. కాబట్టి గవర్నర్ గారి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళ ఈ చైర్మన్ ఏదైతే సభ్యులు రాజీనామా చేశారో ఇద్దరు, వాటికి సంబంధించి మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతే ఉందో వాటి స్థానే నూతన చైర్మన్ సభ్యులు నియామకం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తారు. సో ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. సో ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ ఖజానాలో, గవర్నమెంట్ ఖజానాలో పైసలు లేవు. గత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసిపోయారని మీరే అంటున్నారు. మరి ఇంత అప్పులకప్పుగా ఉన్నది కదా, ఎట్లా సాధ్యమవుతాయి 2 లక్షల ఉద్యోగాలు? 6 ఇప్పుడు ఒకటి భర్తీ చేయబోయి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆల్రెడీ శాంక్షన్ పోస్ట్ వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టయితే వేతభత్యాలు చెల్లించాల్సి వస్తున్న ఒక భావనతోని అవి భర్తీ చేయకుండా ఉండడం అనేది సమంజసం కాదు. భర్తీ చేయకుండా ఉండడం సమంజసం కాదు. వీళ్ళ వారు కేవలం వేతభత్యాలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి మేము ఉద్యోగాలు కల్పించము. అసలు బేసిక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యమే వీళ్ళ ఉపాధి కల్పన. వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే ఉందో మెరుగవుతామనే ఒక భావన. అసలు ఉద్యమ లక్ష్యం నీరు గారిన తర్వాత తెలంగాణ ఎందుకు, ఈ కథ ఎందుకు అని చెప్పి అంటున్నాను. కాబట్టి వాళ్ళ గత ప్రభుత్వం ఏ నిర్లక్ష్యం చేసి నిరుద్యోగ యువత వాళ్ళు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అధికారికంగా బిస్వాల్ కమిటీ నివేదించింది. కేటీఆర్ ఏమో 1,50,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసిన మాట్లాడుతున్నాడు. అని ఇచ్చిన పక్కన పెట్టవా, ఖాళీ ఉన్న వాటి సంగతి చెప్తున్నాను నేను. ఎన్ని ఇచ్చిన అనేది కాదు. 2022 మార్చిలో ఏదైతున్నదో బిస్వాల్ కమిటీ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. బిస్వాల్ కమిటీ నివేదికకు అనుగుణంగా 1,97,000 ఉద్యోగాలు భర్తీ ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా వాటిని ఒప్పుకున్నాడు. 1,97,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నామని చెప్పని వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ చేపడతా అని చెప్పన్నాడు. అది చేయలేకపోయాడు. కాబట్టి ఏదైతుందో నిరుద్యోగ యువతే గాని వీళ్ళు ఈ మార్పు సంకేతం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మారడము కాంగ్రెస్ వాడదు. మీరు ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చిర్రో అవి ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతాయని కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్తారు ఒక అధికార పార్టీ? అందరూ ఆయన లాగా అనుకుంటే ఎట్లనే, అందరూ కేసీఆర్ లాగా అనుకుంటే ఎట్లా? కేసీఆర్ ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే తొలి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పానడా. అది పక్కన పెట్టేసి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, పక్కన పెట్టేసి ఇండ్లు లేని నిరుపేదలకు అందరికీ వీళ్ళ ఇండ్లు కట్టిస్తా అని చెప్పాను, డబుల్ బెడ్రూమ్, అది పక్కన పెట్టేసిండు. నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారికి సంబంధించి వృత్తి కల్పిస్తా అన్నాడు, అది పక్కన పెట్టేసిండు. రైతాంగాన్ని రుణమాఫీ చేస్తా అని చెప్పన్నాడు, అది పూర్తి స్థాయిలో చేయలేకపోయిండు. అందరినీ ఆయన లెక్క అనుకుంటే ఎట్లనే? మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏదైతుందో ఆల్రెడీ వీళ్ళ మహిళలకు, ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నాం. వీళ్ళ ది అదర్ గ్యారంటీ సంబంధించి కూడా అమలు ప్రక్రియ ఆరంభించినాం. అర్హత సూచిక ఏదైతుందో లబ్ధిదారులు అందరూ కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేసుకునే విధంగా మీరు ప్రజాపాలన లాస్ట్ 28 వరకు నిర్వహించేసింది మీరు గమనించిందని చెప్పండి. అవన్నీ కూడా స్కూటీ చేస్తుండ్రు. ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైతుందో
ఆ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిపోతుంది. ఒకసారి స్క్రూటినీ ప్రక్రియ ముగిసిపోతే ఇలా ప్రాధాన్యతతోని ఇలా ముందు ఏదైతుందో నాకు తెలిసినంత వరకు ఇలా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అందరం పేర్కొన్నది. ఇది నిరుపేద వర్గాలకు సంబంధించిన అంశం అని చెప్పండి అమలు చేస్తారని భావిస్తున్నాం. ఆడబిడ్డలకి ఏదైతుందో 500 రూపాయలకి సిలిండర్ అని చెప్పన్నది అమలు చేస్తారని చెప్పని భావిస్తున్నాం. ఇలా హౌసింగ్ కార్యక్రమం ఉన్నది నిరుపేద వర్గాలకు, అది తక్షణం అమలు చేస్తారని ప్రక్రియ ఆరంభిస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇలా ముఖ్యంగా ఏదైతే రేషన్ కార్డుల జారీ ఉన్నదే, ఏ సంక్షేమ కార్యక్రమం అర్హత పొందాలన్నా దాని సూచిక రేషన్ కార్డు. ఇలా గత దశాబ్దం కలిగి రేషన్ కార్డు ప్రక్రియ నిలిపేసింది. ఇలా మేము ఏదైతుందో ఆ రేషన్ కార్డు ప్రక్రియ ఏదైతుందో ఆరంభించడమే కాదు, రేపు ఫిబ్రవరికి జారీ చేయబోతున్నామని చెప్పంటున్నాను నేను. ఇక్కడ కేటీఆర్ హరీష్ రావుకి ఏదైతుందో వాళ్ళ గుండెలు గుబేలు మొదలైంది. మేము ఏమో అనుకున్నాం, వీడు ఏమో చెప్తున్నారా, ఇవన్నీ అమలైపోతే మా కథ ఇది మా గత ఏంది అని చెప్పి అనుకుంటున్నాం. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాళేశ్వరంపై పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు ఎక్కడికి పోయిందని బీజేపీ నాయకులు ఇదే కిషన్ రెడ్డి అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పంటే ఆయన కొద్దిగా ఏమైపోయింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇది ఇండిపెండెంట్ ఏజెన్సీ, అటానమస్ బాడీ, పారదర్శకంగా విచారణ చేపట్టబడ జరుగుతుంది. ఆయన కావాల్సింది ఏంటి, సిబిఐ విచారణ అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. వీళ్ళు తాళం వాళ్ళ చేతికి అప్పచెప్పినట్టయితే కేసీఆర్ మెడ వాళ్ళ చేతులు ఉంటుందని చూస్తుండే. వీళ్ళు ఏ విధంగా కవిత గారి మీద విచారణ ఈడీ ఏదైతున్నదో వీళ్ళు తొక్కిపెట్టేసిండ్రు, కేసీఆర్ మీద విచారణ కూడా ఏదైతుందో తొక్కిపెట్టచ్చు. మేము ఆ విధంగా కాకుండా వాస్తవాలు వెలికి రావటానికి న్యాయ విచారణ ఆదేశింప చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిని లేఖ రాయమని అడుగుతున్నారు కిషన్ రెడ్డి. అది సిబిఐకే అంటే మేము న్యాయ విచారణ అని చెప్పి మేమేమంటే మేము న్యాయ విచారణ చేస్తామని చెప్పంటే సిబిఐ ఈజ్ ఓన్లీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ విచ్ ఇస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అవసరం ఇచ్చినట్టయితే సిబిఐ సహాయ సహకారాలను వాళ్ళు పొందొచ్చు. ఇప్పుడు సిబిఐ ఎంట్రీ మన తెలంగాణ ఎంట్రీలో లేదంటారా? మళ్ళీ మీరు మొదటి వచ్చింది ఇవాళ కాదన్న న్యాయ విచారణ అనేది సిబిఐ ఎంక్వైరీ కంటే చాలా పెద్దది, గొప్పది అని చెప్పంటున్నా. న్యాయ విచారణ పారదర్శకత, independent agency, whereas CBI is not independent agency. CBI is controlled by the Union Government of India. But judiciary is not like that. It's an independent agency. చర్యలు ఉంటాయనుకోవచ్చా మరి? అరే మరి దొంగను తప్పక మేడ ఊరి పెట్టి. జీవన్ రెడ్డి గారు చివరిగా ఒకటే నిమిషము, మీరు జగిత్యాల నుంచి కంటెస్ట్ చేసిర్రు, మీరు ఓడిపోతారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిరా? అది ఇప్పుడు ఓడిపోతే ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం రానే వచ్చి ఇంక ఎక్స్పెక్ట్ చేసినంటే ఏమనంటే మీకు అంటే ఇక్కడ మైనస్ జరిగిందని మీకు ఏమన్నా అనిపించింది అంటున్నారు? కొత్త ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ నుంచి క్యాబినెట్ లోకి జీవన్ రెడ్డి అని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఏది రాసుంటే కదా అవుతుంది.